హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఫుడ్ ఫెస్టివల్ ఛానల్. నేను మీ లక్ష్మిని. ఇవాళైతే ఒక మంచి బ్రెడ్ ఫుడింగ్తో మేము ముందుకు వచ్చేసేసాను. ఎప్పుడైనా ఇంట్లో బ్రెడ్ మిగిలిపోతే ఇలా బ్రెడ్తో స్వీట్ని ప్రిపేర్ చేయండి. భలే టేస్టీగా ఉంటుంది తినడానికి. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ కూడా దీని టేస్ట్కి ఫిదా అయిపోతారు. దీన్ని తయారు చేయటం కూడా చాలా చాలా ఈజీ. తినటానికి లైట్గా జున్నులాగా అనిపిస్తుంది, స్మూత్గా చాలా బాగుంటుంది ఈ బ్రెడ్ ఫుడింగ్. దీనికోసమైతే ముందుగా ఒక గిన్నెని పొయ్యి మీద పెట్టేసి దానిలో 3 టేబుల్ స్పూన్ల వరకు కూడా పంచదారని వేయండి. పంచదార వేసిన తర్వాత 1 టేబుల్ స్పూన్ నీళ్లు వేసేసి మంటని సిమ్లో పెట్టుకొని పంచదార అంతా కూడా పూర్తిగా కరిగిన తర్వాత దీని కలర్ అంతా చేంజ్ అయ్యి తేనె కలర్లోకి వచ్చే వరకు కూడా చక్కగా దీన్ని ఉడికించుకున్న తర్వాత దీన్ని మనము ఏ ట్రేలో అయితే తయారు చేయాలనుకుంటామో ఆ ట్రేలో పోసేసి ఇదంతా కూడా సెట్ అయ్యేటట్టు చక్కగా దీన్ని వీడియోలో చూపించిన విధంగా రోలప్ చేసుకోండి. తర్వాత ఈ క్యారమిల్ నేను కొంచెం బ్రౌన్గా చేశాను, మీరు లైట్ కలర్లో అయినా తీసుకోవచ్చు. దీన్ని పక్కన పెట్టేసేసి ఈ బ్రెడ్ ఫుడింగ్ కోసం నేనైతే నార్మల్ మిల్క్ బ్రెడ్ని తీసుకున్నాను. ఒక 4 స్లైసెస్ తీసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసుకొని రెడీ చేసుకున్న బ్రెడ్ స్లైసెస్ని దీంట్లో వేసేసేయండి. తర్వాత దీంట్లో 1 by 1 ఇంగ్రీడియంట్స్ వేసేసేద్దాం. 1 కప్పు వరకు కూడా చక్కగా కాచి చల్లార్చిన పాలని వేయండి. అలాగే 1/2 కప్పు వరకు షుగర్ని వేసేసేయండి. ఇంకా దీంట్లో 2 ఎగ్స్ని వాడుతున్నాను. 2 ఎగ్స్ క్రాకిల్ చేసేసి చక్కగా దీంట్లో వేసేసేయండి. ఎగ్ స్మెల్ అనేది వస్తుంది కాబట్టి వెనీలా ఎసెన్స్ అనేది దీంట్లో కంపల్సరీ వేయాలి. నేనైతే వెనీలా ఎసెన్స్ని 1 టేబుల్ స్పూన్ నిండుగా వేశాను. అలాగే వెనీలా ఎసెన్స్ మీ దగ్గర లేకపోతే ఒక 4 వరకు యాలుకల గింజల్ని వేసేసి దీన్నంతా కూడా ఫైన్గా మిక్సీ పట్టేసుకొని ఇందాక క్యారమిల్ని వేసిన బౌల్ ఉంది కదా దాంట్లో దీన్ని అంతటినీ కూడా వేసేసేయండి. ఇప్పుడు దీన్ని ఉడికించుకోవటానికి ఒక వెడల్పాటి పాత్రని పొయ్యి మీద పెట్టి దానిలో 1 లీటర్ వరకు వాటర్ని వేసేసి కింద స్టాండ్ని పెట్టండి. స్టాండ్ మీద రెడీ చేసుకున్న ఎగ్ మిశ్రమం ఉన్న గిన్నెని పెట్టేసి దాన్ని కవర్ చేస్తూ పైన ఒక ప్లేట్ని పెట్టేసి ఆ పైనుంచి మనకి ఆవిరి ఎటు పోకుండా ఉండే ఒక మూతని అడ్జస్ట్ చేసుకొని దీన్ని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 1/2 అవర్ పాటు ఉడికించుకున్నారంటే చక్కగా ఈ బ్రెడ్ ఫుడింగ్ అనేది ఈజీగానే రెడీ అయిపోతుంది. ఇది రెడీ అయిందా లేదా అని చెక్ చేయడానికి ఒక క్లీన్గా ఉన్న చాకు తీసుకొని దీన్ని మనము చక్కగా గుచ్చి చూసామంటే చాకుకేమీ అంటుకోకపోతే ఈ బ్రెడ్ ఫుడింగ్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్నైతే సపరేట్గా తీసేసుకొని దీన్ని పూర్తిగా చల్లారి పెట్టుకోవాలండి. అలా చల్లారిన తర్వాత దీన్ని ఫ్రిడ్జ్లో ఒక 2 అవర్స్ పాటు పెట్టుకొని అప్పుడు సర్వ్ చేసుకుంటే చల్లగా ఇది తినటానికి చాలా బాగుంటుంది. ఇప్పుడు 2 అవర్స్ తర్వాత చుట్టూ చాకుతో దీన్ని చక్కగా స్క్రాప్ చేసుకున్నారంటే మొత్తం కూడా ఈ బ్రెడ్ ఫుడింగ్ అనేది బౌల్ నుంచి సపరేట్ అవుతుంది. అలా సపరేట్ అయిన తర్వాత దీన్ని ఒక ప్లేట్ సహాయంతో రివర్స్ చేసేసుకొని దీన్ని ఎంచక్కా ఓపెన్ చేసి చూసారంటే క్యారమిలైజ్డ్ బ్రెడ్ ఫుడింగ్ అనేది రెడీ అయిపోయింది. ఈ బ్రెడ్ ఫుడింగ్ని ఇంకా కట్ చేసి చల్లగా తినేసేయటమే. మీరు కూడా ఈ వెరైటీ బ్రెడ్ ఫుడింగ్ని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తుంటే ఇలాంటి వంటల కోసం మన ఫుడ్ ఫెస్టివల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ అని ప్రెస్ చేస్తే నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీకు వస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. దానివల్ల తెలియని వాళ్ళకు కూడా ఈ వీడియో వెళ్తుంది. వాళ్ళు ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకొని తిని హ్యాపీగా ఫీల్ అవుతారు. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి తప్పనిసరిగా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకొక హెల్తీ రెసిపీతో మీ ముందుంటాను. బాయ్ అండి.